మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రకాష్. మనం ఇప్పుడు విశాఖ జిల్లా తగరపోలుస జాతీయ రహదారిపై ఉన్నాము. ఇక్కడ జాతీయ రహదారి అత్యంత ప్రమాదకంగా దాడుతున్నారు చాలామంది ప్రయాణికులు. దానికి కారణం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ లేకపోవడం. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కోసం ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ కూడా దాని నిర్మాణం మాత్రం శిలాఫలకం దశలోనే ఆగిపోయింది. ఇవాళ చెప్పాలనుకుంటే ఇక్కడ అనేక మంది ప్రయాణికులు ఎండలో నిలబడి కనీసం నిలువు నీళ్ళు లేకుండా ఉన్నారంటే దానికి కారణం ఆర్టీసీ కాంప్లెక్స్ లేకపోవడమే. ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం అనేది ఇక్కడ ప్రజలకు కలగానే మిగిలిపోయింది. ఎన్ని రాజకీయ పార్టీలు మారుతున్నా కూడా ప్రతి సంవత్సరం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని చెప్పి మళ్ళీ దాన్ని విస్మరిస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది. ఇవాళ మనం చూస్తే ఇక్కడ నేషనల్ హైవే ఎంత ప్రమాదకరంగా ఉందని మీరు చూడొచ్చు. నేషనల్ హైవే మీద ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్. ప్రతి నిమిషానికి కనీసం 20 నుంచి 30 వాహనాలు చాలా వేగంతో వెళ్తూ ఉంటాయి. ఈ వేగంతో వెళ్తున్న వాహనాలని తప్పించుకొని ఇటువైపు నుంచి ఇటువైపు ప్రయాణికులు దాటాల్సి వస్తే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక మంది రోడ్డు యాక్సిడెంట్లకు గురై చనిపోవడం కూడా జరిగింది. ఇవాళ మనం ఆ పోలీస్ స్టేషన్లో మనం ఆ లిస్ట్ ఇస్తే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ పోలీసులు ఈ రోడ్డు దాటం ప్రమాదకరం అని చెప్పి హెచ్చరిక బోర్డులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ హెచ్చరిక బోర్డులు పట్టించుకోకుండా దాటాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం ఇక్కడ అవసరం ఎంత ఉందో అనేది ఈ పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పటికైనా ఈ ప్రాంతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించి ఈ ప్రాంత ప్రజలకి మంచి చేకూర్చాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రయాణికులు అటు విశాఖపట్నం నుంచి ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా వంటి దూర ప్రాంతాలకు కూడా ఇదే ప్రధాన మధ్యస్థమైన కూడలి. ఆ కారణంగా ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ డిపోని నిర్మించాలని చెప్పి తలపెట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్కే నిర్మాణం లేనిది డిపో ఎప్పుడు నిర్మిస్తారనే ప్రజలు అనుకునే పరిస్థితి ఇక్కడ వచ్చింది. అంచేత ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం అయినా సరే, కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తుందని ఇక్కడ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏదైతే మనం చూస్తాం, జనరల్ గా రోడ్డు దాటాలంటే జేబ్రా క్రాసింగ్ ఉంటుంది. జేబ్రా క్రాసింగ్ మీదే దాటాలని ఉంటుంది. ఎందుకంటే అది ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఒక రకమైన హెచ్చరిక. అలాంటిది నేషనల్ హైవే మీద అలాంటివి ఉండవు. అయినప్పటికీ కూడా నేషనల్ హైవే మీద ఈరోజు రోడ్డు దాటాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అటు విజయనగరం వెళ్ళాలన్నా ఈ నేషనల్ హైవే ఇటు నుంచి దాటి అటు వెళ్ళాలి, లేదా అటు నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా అటు నుంచి దాటి ఇటు రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెడుతున్నారు. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ అవసరాల నిమిత్తం ఈ నేషనల్ హైవేని కాలినడకన దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంచేత ఈ ఆర్టీసీ డిపో కాంప్లెక్స్ వంటివి త్వరగా నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ ఆర్టీసీ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో ప్రకాష్, భీమిలి, సుమన్ టీవీ.